ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. శ్రీమంతుడవు సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియ సుతుడవై, కడుదీనుడవై మరియ సుతుడవై పశులశాలలో జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. లోకాధికారుల తీర్పుకు తల వంచి, లోకాధికారుల తీర్పుకు తల వంచి దొంగల నడుమ మరణించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రపంచంలో క్రైస్తవులందరూ ఈ దినాలని ప్యాషన్ వీక్ ఆర్ హోలీ వీక్, పరిశుద్ధ వారముగా, మరి యేసుక్రీస్తు యొక్క శ్రమల వారముగా పరిగణిస్తుంటారు.
మట్ల ఆదివారం లేకపోతే యేసుక్రీస్తు జయప్రవేశం చేసిన రోజు ఆదివారము. ఈరోజు బుధవారము బైబిల్ ప్రకారముగా ఎటువంటి పని చేసినట్టు లేకపోతే దాన్ని సైలెంట్ వెడ్నెస్డే, నిశ్శబ్దమైన బుధవారముగా, అది యూదా ఇస్కరియోతు ఆ దినమున ప్రధాన యాజకులతో కలిసి యేసుక్రీస్తుని అప్పగించడానికి ఒప్పుకున్న దినముగా ఈ బుధవారం అంటుంటారు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ఆయన చివరి భోజనం లేకపోతే లాస్ట్ సప్పర్ ఆయన శిష్యులతో గడపడానికి ఆయన సిద్ధపడుతున్న దినముగా మరి భావిస్తుంటారు క్రైస్తవులు. అందుకని ఈరోజు సైలెంట్ వెడ్నెస్డే లేకపోతే నిశ్శబ్దమైన బుధవారం అయినప్పటికీ క్రైస్తవులకు మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి, ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి క్షణం యేసుక్రీస్తుని ధ్యానించాలి. ఎందుకంటే ప్రపంచం అంతటిలో మన పాపాలని క్షమించగలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచం అంతటిలో చెడుని జయించింది యేసుక్రీస్తు ఒక్కటే. ఎల్లప్పుడూ జయశాలిగా లేకపోతే జయ జీవితం జీవించింది యేసుక్రీస్తు. అంతేకాదు మరణాన్ని జయించింది యేసుక్రీస్తు. కనుక నా అంశము యేసుక్రీస్తు యొక్క సువార్త. ఎందుకంటే యేసుక్రీస్తు లేకపోతే మానవాళికి ఎటువంటి నిరీక్షణ లేదు. దెర్ ఈస్ నో హోప్ ఫర్ హ్యుమానిటీ విదౌట్ జీసస్ క్రైస్ట్. ఈ సాయంకాలం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 26 వరకు ఉన్న వాక్య భాగము. దయచేసి మీ బైబిళ్ళు తెరిచి ఉంచాల్సిందిగా కోరుతున్నాను. మనందరం కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. మొదటిగా ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగ పేరు 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే పస్కా పండుగ అని రాయబడి ఉంది. పస్కా పండుగకు గ్రీసు దేశస్థులు అక్కడికి వచ్చారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు యేసుక్రీస్తుని చూడటానికి వచ్చిన వాళ్ళు. మొదటిగా మనము 21వ వచనము చదివినట్లయితే, వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు యొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రయ్యతో చెప్పెను. అంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఇక్కడ వీళ్ళు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ఫిలిప్పుతో అన్న మాటలు, మేము యేసును చూడగోరుచున్నాము. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో అనేకులు అన్వేషిస్తున్నారు, అనేకులు వెతుకుతున్నారు ఏదో. దెర్ ఆర్ మెనీ సీకర్స్ ఇన్ ద వరల్డ్ టుడే. ఆయన మొదట పలికిన మాటలు శిష్యుడైన యోహాను రాస్తున్నాడు ఆయన సువార్తలో. మనందరికీ జ్ఞాపకం ఉంటాయి ఆ వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తుని యోహాను శిష్యులు, బాప్టిస్ట్ యోహాను శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. యేసు వెనుక తిరిగి అడిగిన మాట, మీరేం వెతుకుతున్నారు? వాట్ ఆర్ యు సీకింగ్? వాట్ ఆర్ యు లుకింగ్ ఫార్? యోహాను ఆయన మాటలు చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు ఆ సువార్తలో. యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఎంతవరకు ప్రాకుతుందో, ఆయన యొక్క
జీవితాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన చేసిన సేవను బట్టి అనేకులు ప్రభావితమయ్యారు. మొదటి అధ్యాయంలో ఈ ఇద్దరు శిష్యులు యేసును వెతుకుతూ వెళ్ళారు. మూడో అధ్యాయంలో నికోదేము, యూదుల అధికారి, యేసుక్రీస్తుని కనుగొనటానికి వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏదో అన్వేషిస్తుంది, యేసుని కలుసుకున్నది, ఆమె జీవితం మారింది. 12వ అధ్యాయంలో ఈ గ్రీసు దేశస్థులు, ద గ్రీక్స్, వీళ్ళ గురించి ఏమన్నారంటే వీళ్ళు గ్రీకు భాష మాట్లాడే యూదేతరులు. దే ఆర్ నాన్ జూస్ బట్ గ్రీక్ స్పీకింగ్. ఆ దినముల్లో గ్రీకు భాష అందరూ మాట్లాడేవాళ్ళు. మరి కొందరు యూదులు కానప్పటికీ మరి యూదుల యొక్క దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. దేవాలయానికి వెళ్ళి వాళ్ళ అన్య దేవుళ్ళని పూజిస్తున్నప్పటికీ యూదుల దేవుడి యొక్క ప్రత్యేకత వాళ్ళు గమనించి, ఎందుకంటే యూదులు చాలా పరిశుద్ధమైన ఆలయము, పరిశుద్ధంగా జీవించినట్లు మనము చరిత్రలో చూస్తాం. దే హ్యాడ్ అ హై రిగార్డ్ ఫర్ ది జూయిష్ రిలిజన్. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఒక సినగోగ్ కట్టించాడంట యూదుల కొరకు. ఆ రీతిగా ఆ దినాల్లో, యేసుక్రీస్తు జీవించిన దినాల్లో అనేకమైన యూదేతరులు, యూదులు కానప్పటికీ వాళ్ళు యూదుల యొక్క ఆలయానికి వెళ్ళేవాళ్ళు. దేవుని ఆరాధించిన రోజులు వాళ్ళందరితో కలిసి చేయనప్పటికీ వాళ్ళకి వేరే ప్రదేశం ఇచ్చారు ఆలయంలో, ఔటర్ కోర్ట్ అంటారు. ఈ గ్రీకు భాష మాట్లాడే యూదేతరులు యేసు దగ్గరికి వచ్చి యేసును చూడగోరుచున్నాము అని చెప్పారు, అడిగారు. మరి యోహాను ఎందుకు వీళ్ళ గురించి ఇక్కడ రాశాడు, లేకపోతే మరి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. 11వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన కయప ఒక ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనంలో మనం బైబిల్ గమనించినట్లయితే 11వ అధ్యాయము 51వ వచనములో 51, 52 యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, మరి ఆయన మరణము యూదుల కొరకే కాదు కానీ అందరి కొరకు, లేక చెదిరిపోయిన ప్రజలందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనములో అన్న మాటలు, ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను అని, అవి నా స్వరము వినును. ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చాలు. కయపాను ప్రధాన యాజకుడు అన్న మాటలు బట్టి, అదే రీతిగా యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో
ఈ దొడ్డికి కానున్నటువంటి అనేకమైన గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు నేను చేర్చాలి. ఈ యొక్క గ్రీకు దేశస్థులు ఎవరు అంటే చెదిరిపోయిన గొర్రెలు. ఇంకో మాటలో చెప్పాలంటే మనందరము చెదిరిపోయిన గొర్రెలమే. ఇంకా చాలామంది ఉన్నారు చెదిరిపోయి, దేవుడు వాళ్ళందరినీ సమకూరుస్తాడు, ఆయన అందరిని కలుపుకుంటాడు. అందుకని ఈ యొక్క గ్రీసు దేశస్థులు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఫిలిప్పు యొక్క పేరు గ్రీకు పేరు కనుక, ఇట్స్ ఎ గ్రీక్ నేమ్. వాళ్ళు వచ్చి, సార్ వీ వాంట్ టు సీ జీసస్, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగారు. మరి యేసుక్రీస్తు వాళ్ళని కలుసుకున్నారో లేదో ఇక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదు? ఎందుకంటే యోహాను యొక్క ఉద్దేశము ఈ గ్రీసు దేశస్థులు యేసును కలుసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ కలుసుకొని ఉంటారని నన్ను అనుకుంటున్నాను. ఒక ప్రశ్న మనందరికీ, ఈరోజు అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద సీకర్స్? ఎవరు వెతుకుతున్నారు? మన పట్టణంలో, మన రాష్ట్రం, మన దేశంలో, ప్రపంచంలో అనేకులు అన్వేషిస్తున్నారు. వీళ్ళు ఎవరంటే ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో పనిచేస్తున్నాడో, ఎవరైతే జీవితంలో వేరే మార్గం లేదు నాకు అని అనుకుంటున్నారో, ఎవరైతే భయంతో జీవిస్తున్నారో, ఎవరైతే ఈ లోకంలో నాకు ఆధారం లేదు అని జీవిస్తున్నారో, ఎవరైతే అయోమయంగా ఉన్నారో, వీరందరూ యేసుని ఎక్కడ కలుసుకోగలరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వీళ్ళు ఎక్కడ చూడగలరు? ఎక్కడ చూడగలరంటే క్రైస్తవుల మధ్యనే చూడగలరు. ద సీకర్స్ కెన్ ఫైండ్ జీసస్ ఓన్లీ అమాంగ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. యేసుక్రీస్తుని వాళ్ళ క్రైస్తవుల మధ్య, ఎందుకనగా మనం యేసుక్రీస్తు యొక్క శరీరము గనుక, దేవుని ఆలయం మనమే గనుక, చర్చ్ బిల్డింగ్లో కాదు కానీ క్రైస్తవుల మధ్య క్రీస్తుని కనుక్కోవాలి. అన్వేషించే వాళ్ళు మన ఆలయాల్లోకి రాలేకపోవచ్చు, కానీ మన జీవితాల్లో ఎవరైతే క్రైస్తవులని పేరు పెట్టుకున్నామో మన జీవితాల్లో క్రీస్తుని కనుక్కోవాలని, లేకపోతే క్రీస్తుని చూడాలని ఆశపడుతున్నారు. ఈ రోజుల్లో మనందరము లాక్డౌన్లో ఉన్నాం. ఈ లాక్డౌన్లో కూడా చాలామంది క్రీస్తుని చూడాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎవరు అంటే నాకు తెలియదు ఎవరో వాళ్ళు. నాకు తెలిసింది ఒకటే, వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ఉన్నాడు. జీసస్ ఈజ్ ఫార్ ఎవ్రీ వన్ అండ్ ఎనీ వన్. ఎవరన్నా కావచ్చు, వాళ్ళు స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్న బిడ్డలు, వీళ్ళెవరు? హూ ఆర్ ద సీకర్స్? నాకు ఎవరో తెలియదు, కానీ నాకు తెలిసింది యేసుక్రీస్తు వీళ్ళందరి కొరకు. జీసస్ ఇస్ ఫార్ ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్, ఫర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, స్త్రీలు, పురుషులు, నపుంసకులు కూడా, చిన్న బిడ్డలకి, అందరి కొరకు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనిస్తున్నాం.
ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో మీరు ఒకవేళ యేసుని చూడాలని కోరుకున్నట్లయితే, అన్వేషిస్తున్నట్లయితే, మీకు ఒక సువార్త యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాల్లో సువార్త. యెహోవా మీకు దొరుకు కాలమందున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును, బహుగా క్షమించును. ఇంగ్లీష్లో ఫర్ హీ విల్ అబండెంట్లీ పార్డన్, బహుగా క్షమించును. నువ్వు అన్వేషిస్తున్నట్లయితే, నువ్వు వెతుకుతున్నట్లయితే ఈ క్షణమున యేసుక్రీస్తు దగ్గర విశ్వాసంతో నువ్వు రావచ్చు. ఆయనకి దొరుకుతాడు. ఈ గ్రీస్ దేశస్తులు యేసు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూడాలని కోరుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని వాళ్ళకు ప్రకటిస్తున్నాడు, సువార్తను బయలుపరుస్తున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే ఫిలిప్పు, అంద్రయ్య యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా గ్రీసు దేశస్తులు వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటలు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమపరచబడవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో ద hour has come for the Son of Man to be glorified. దేవుని వాక్యంలో ప్రత్యేకంగా సువార్తల్లో మనం గమనించినట్లయితే అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గడి ఇంకా రాలేదనేవాడు. కానా వివాహములో తల్లి అడిగినప్పుడు ద్రాక్ష రసము అయిపోయిందన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాటలు, నా గడి ఇంకా రాలేదు, మై hour is not yet come. పదే పదే ఆ మాటలు వాడారు ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇక్కడ మొదటిసారిగా నా గడి వచ్చిందంటున్నాడు, మై hour has come. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, ఇట్ ఇస్ కమ్. ఏంటా గడియ? ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాల్సిన గడియ, తండ్రిని తిరిగి కలుసుకోవటానికి వెళ్ళాల్సిన గడియ. కానీ శిలువ మరణం ద్వారానే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళగలడు. Like he has to go to the Father through the cross, the death on the cross. దానినే ఇక్కడ మహిమ అనబడి ఉంది, గ్లోరిఫికేషన్. ఆ గడియ ప్రారంభం ఎప్పుడైందంటే, ఎప్పుడైతే ఈ గ్రీకు దేశస్తులు వచ్చారో, యేసుక్రీస్తు సేవా జీవితంలో ఇది క్రొత్త మలుపు, ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. ఎందుకంటే అంతవరకు యేసుక్రీస్తు యొక్క సేవ యూదులకు మాత్రమే పరిమితము. ఆ క్షణము నుండి లోకమంతటికి ఆయన సేవ. యేసుక్రీస్తు అదే వాక్య భాగం 32వ వచనంలో అన్న మాటలు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. పైకి ఎత్తబడటం అంటే సిలువలో ఆయన పైకి ఎత్తబడినప్పుడు
ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ గ్రీకు దేశస్థులు యేసుక్రీస్తుని సిలువ ద్వారానే చూడగలరు. These people can see Jesus only through the cross. It is only through the cross you meet the Savior. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తు మరణం కొరకు ఎన్నడూ కోరుకోలేదు. యేసుక్రీస్తు ఆయన మరణం గురించి మాట్లాడినప్పుడల్లా శిష్యులు అడ్డుకున్నారు. నువ్వు మరణించకూడదు. యేసుక్రీస్తు ఈ యొక్క వాక్య భాగములో వివరిస్తున్నాడు ఆయన మరణం గురించి. ప్రకృతిలో నుండి ఒక ఉదాహరణ తీసుకొని వివరిస్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇంగ్లీష్లో, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, unless a grain of wheat falls into the earth and dies, it remains alone. But if it dies, it bears much fruit. యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రకృతిలో ఏది నిజమో నా జీవితంలో రక్షణ విషయంలో కానీ కృపా విషయంలో కానీ అదే. మనుష్య కుమారుడు చనిపోవాలి, చనిపోయిన తర్వాత జీవం వస్తుంది, విస్తారమైన పంట. అది సువార్త. ద గాస్పుల్ ఇస్ ఫర్ సిన్నర్స్ లైక్ యూ అండ్ మీ. మన వంటి పాపుల కొరకు సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఎందుకంటే మనము నిత్య జీవము అనుభవించాలని. అది సువార్త. చివరిగా ఈ యొక్క సువార్త తెలుసుకున్న మన బాధ్యత ఏంటి? సువార్తను తెలుసుకోవటం గొప్ప సంగతి కాదు. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? నాకేం వర్తిస్తుంది, నేనేం చేయాలి? యేసుక్రీస్తు ఇక్కడ ఒక ఉదాహరణ లేకపోతే ఒక మోడల్ మనకు దయచేస్తాం, ఒక ప్యాటర్న్. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. ఏ రీతిగా ప్రభు అయిన యేసుకి చనిపోయి ఆయన మరణం ద్వారా గొప్ప పంట వచ్చిందో, ఆయన ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన మాటల్లో ఒక పారాడాక్స్ అంటారు, విరుద్ధమైన స్వభావము. మనకు అర్థం కాదు కొన్నిసార్లు. ప్రభు అంటున్నాడు ఇక్కడ 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీ యొక్క ప్రాణముని ప్రేమిస్తే పోగొట్టుకుంటాం, ద్వేషిస్తే నిత్య జీవం కొరకు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోగలవు. ఇది అర్థం చేసుకోవటం కష్టమే. మానవులుగా మనకి స్వేచ్ఛ కావాలి. మానవులందరూ కోరుకునేది స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛని మనం చాలాసార్లు అపార్థం చేసుకుంటున్నాం. ఈరోజు సమాజంలో స్వేచ్ఛ అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయటం స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఈజ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. నాకు ఏది మంచిగా తోస్తుందో, నాకు ఏది సంతోషం కలుగజేస్తుందో అది నా స్వేచ్ఛ. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంత స్వేచ్ఛ గల వ్యక్తి ఎవరు లేరు ఇంకా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు దేనికి ఆయన బందీగా జీవించలేదు, ఆయన స్వేచ్ఛగా జీవించాడు.
ఆయన ఎవరు ఏమనుకున్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించలేదు. ఆయన నన్నేం చేస్తారో ఆయన భయపడలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన మరణం కూడా తప్పించుకోగలిగి ఉండొచ్చు. యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఆయనకి అంత స్వేచ్ఛ. ప్రభువైన యేసుక్రీస్తుకి స్వేచ్ఛ అంటే స్వార్థంగా ఉండటం కాదు. స్వేచ్ఛ అంటే ప్రభువుకి దేవుని చిత్తము చేయటం. స్వేచ్ఛ అంటే నా తండ్రి చిత్తాన్ని జరిగించాలి. స్వేచ్ఛ అంటే నేను ఇతరుల గురించి ఆలోచించాలి. దట్ ఈస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇస్ నాట్ సెల్ఫిష్. ఫ్రీడమ్ ఇస్ నాట్ ఇండివిజువలిస్టిక్. The freedom Jesus is talking about is relational. It's a relationship. ఒక సంబంధంతో కూడినటువంటి స్వేచ్ఛ. యేసుక్రీస్తు యొక్క సంబంధం తండ్రితో ఉన్న సంబంధము. మరి తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడని తెలుసు కనుక గెత్సెమనే తోటలో ఆయన వేదన పడుతున్నప్పటికీను యేసుక్రీస్తు పలికిన మాటలు, తండ్రి నీ చిత్తాన్ని జరిగించు, నా చిత్తం కాదు. నాట్ మై విల్, నాట్ మై వెల్ఫేర్, థింకింగ్ అబౌట్ అదర్స్. స్వేచ్ఛ అంటే నేను సుఖంగా ఉండటం కాదు. తండ్రి మీరు సంతోషంగా ఉండాలి, ప్రజలు రక్షణ పొందాలి, ప్రజలు నిత్య నరకంలోకి వెళ్ళకూడదు, ప్రజలకి నిరీక్షణ లేకుండా జీవించకూడదు, ప్రజల నిరీక్షణ ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో 4 వచనం 4-5 వచనం మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. లెట్ దిస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్ బీ ఇన్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పట్టడానికి ఆయన తీర్మానం తీసుకున్నాడు. అది ఆయన స్వేచ్ఛ. ఫ్రీడమ్ టు చూస్ టు సఫర్. దేవుని కొరకు శ్రమ పొందటం. ఈ సాయంకాలమున వాక్యం వింటున్న మీరు, నువ్వు స్వేచ్ఛగా జీవిస్తున్నావా? సత్యం ఏంటంటే మనందరము పుట్టింది పాపములో. మనందరం చాలా స్వార్థపరులము. ఎప్పుడు మన సొంత ఇష్టాలు, మన స్వేచ్ఛ ఏంటంటే నేను సుఖముగా జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నీ యొక్క స్వేచ్ఛని పోగొట్టుకోవాలంటే నీ గురించి ఆలోచించుకో, పోద్ది నీ స్వేచ్ఛ. టు లూజ్ యువర్ లైఫ్ ఈజ్ టు క్లింగ్ టు యువర్ లైఫ్. సమాజం లేక లోకం ఇచ్చే స్వేచ్ఛ సందేశం ఏంటంటే స్వార్థంగా జీవించండి. బీ సెల్ఫిష్. ఈరోజు మనం చూస్తున్నాం కొంతమంది మెడికల్ షాప్లో, మాల్స్లో శానిటైజర్స్ అన్నీ కొనుక్కెళ్ళిపోయారు, మాస్కులు లేవు. స్వార్థం. కానీ వాళ్ళు ఏం తెలుసుకోవట్లేదంటే అందరి చేతులు కడుక్కోవాలి, అందరి చేతులు శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఆ వైరస్ ఆగిపోద్ది.
స్వార్థ జీవితము, లోకము యొక్క స్వేచ్ఛ సందేశం, సువార్త యొక్క స్వేచ్ఛ సందేశం ఏంటంటే స్వార్థపరులుగా ఉండబాకండి, స్వార్థంలో బంధించబడబాకండి. డోంట్ బీ ట్రాప్డ్. స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇతరుల గురించి ఆలోచించండి. కష్టాలు పడతామా? పడదాం. అదే ప్రభు అంటున్నాడు. ఆయన వెంబడించాలి, ఆయన శిలువను ఎత్తుకొని వెంబడించాలి. మూడో శతాబ్దం అంటే 251 AD, ప్లేగ్ ఆఫ్ సైప్రియన్ అని కార్తేజ్, ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, రోమా సామ్రాజ్యము 251 సంవత్సరమున AD 251 చిన్న సంఘము చాలా శ్రమల ద్వారా బయటకు వచ్చింది. చాలా హింసలు పొందారు. డిసిఎస్ అనే ఒక చక్రవర్తి క్రింద చిత్రహింస పొందిన సంఘము. మరి ఆ దినాల్లో స్మాల్ పాక్స్ తెగుళ్ళు, అనేకులు కార్తేజ్ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ధనవంతులు. బిషప్ సైపీరియన్ వాక్యం చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి, మీ శత్రువును ప్రేమించండి అనే వాక్యము. సంఘంతో చెప్పిన మాటలు ఆయన, మీరు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబాకండి, ఇక్కడే ఉండండి, మీ శత్రువులకు సేవ చేయండి, వాళ్ళు గాయాలు కట్టండి, సంఘం చెదిరిపోదని భయపడబాకండి అని వాళ్ళకి వర్తమానం వాక్యం పంచుకున్నాడు. ఆ చిన్ని సంఘము అనేకుల్ని ఆదరించింది. వాళ్ళ శత్రువులు ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చంపారో వాళ్ళని ఆదుకున్నారు, వాళ్ళని పోషించారు, వాళ్ళని చూసుకున్నారు. దానివలన ప్రతిఫలం ఏంటంటే అనేకులు క్రీస్తు యొక్క ప్రేమని తెలుసుకోగలిగారు, క్రైస్తవులుగా మారారు. అనేక విధములు అన్నగా ఈ రోజుల్లో లాక్డౌన్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రేమని ఇతరులకు మనం చూపించగలము. మన సంఘము, కొన్ని సంఘాలు మరి పేదలను దర్శిస్తున్నారు. మనం ఇంకా చేయగలము. దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం ఈ పని చేయగలమో, సువార్తని ఇతరులకు తీసుకెళ్ళగలమో, కష్టమైన పని. క్రైస్తవ జీవితము సవాల్తో కూడిన జీవితం. ఎవరన్నా క్రైస్తవ జీవితం చాలా సులభమైన జీవితం అంటే నమ్మబాకండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలో చివరగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు అని. యేసు 26వ వచనములో, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ, ద ఫాదర్ విల్ ఆనర్ హిమ్. దానికి మించిన బహుమానం ఏంటి? మనం కానీ నమ్మకంగా యేసుక్రీస్తు యొక్క సేవలో ఉన్నట్లయితే తండ్రి మనల్ని గణపరుస్తాడు. సాయంకాలం ముగిస్తున్నాను. ఆర్ యు ఎ సీకర్? నువ్వు అన్వేషిస్తున్నట్లయితే, నువ్వు యేసును చూడాలనుకుంటే మన మధ్య ఉన్నాడు ఆయన. విశ్వాసంతో ఆయన దగ్గరికి రావచ్చు. సువార్తని తెలుసుకున్న మనము ఇతనికి పంచిపెట్టాలి. ఒక సాక్షిగా ఎప్పుడైతే మనము యేసయ్యని సేవిస్తామో, యేసుక్రీస్తుని సేవిస్తామో,
తండ్రి దగ్గర నుండి బహుమానం పొందుతాము. ఈరోజు అనేకులు అడుగుతున్నారు, అనేకులు అన్వేషిస్తున్నారు, అయ్యా అమ్మ మేము యేసుని చూడగోరుచున్నాం. అందును తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సాయంకాలం యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో ఇంకా అనేకులు మిమ్మల్ని వెతుకుతున్నారు. ఈ వాక్యాలు మీరు సెలవిచ్చారు తండ్రి. మీరు వెతికినట్లయితే మీరు క్షమిస్తారని. సాయంకాలం విన్న వాక్యాన్ని వీళ్ళ హృదయాల ఫలింపజేయండి. మేము క్రైస్తవులుగా తండ్రి క్రీస్తుని ఇతరులకు చూపించే భాగ్యం మాకు దయచేసి సువార్తని మాటల ద్వారా క్రియల ద్వారా పంచిపెట్టడానికి సహాయం దయచేయమని యేసు జీవం గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్తన పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం చేయడం మనందరికీ ప్రభు ప్రేమించి బిళ్ళకి ఇప్పుడు సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. ఈ క్లిష్టమైన పరిస్థితిలో కరోనా వైరస్ టైంలో లాక్డౌన్లో కూడా మరి మనకి జేఎంజే వర్డ్ ఛానల్ చాలా ప్రేమతోటి ఈ యొక్క సర్వీస్ చేయటం వల్ల మరి హృదయపూర్వక వందనాలు. దేవుడు ఆ ఛానల్ని ఆ యొక్క బృందాన్ని దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.